ప్రభుత్వం ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి నిరుద్యోగ యువతకు ఉద్యోగాల నోటిఫికేషన్లు వేయాలని చెప్పేసి అదేవిధంగా జాబ్ క్యాలెండర్ అమలు చేయాలని స్వయం ఉపాధి రుణాల కోసం రాజ్య యువ వికాస్ పథకాన్ని అమలు చేయాలని చెప్పేసి యూత్ డిక్లరేషన్ హామీలన్నింటినీ అమలు చేయాలి. అదేవిధంగా నిరుద్యోగ యువతకు ఉద్యోగ ఉపాధి అవకాశాలు కల్పించేంత వరకు ప్రతి నిరుద్యోగికి 4,000 రూపాయలు ఇవ్వాలని చెప్పేసి డివైఎఫ్ ఆధ్వర్యంలో చెలో అసెంబ్లీని నిర్వహించడం జరిగింది. ఈ చెలో అసెంబ్లీ సందర్భంగా పోలీసులు ప్రభుత్వం నిన్న అర్ధరాత్రి నుంచే రాష్ట్ర వ్యాప్తంగా అన్ని జిల్లాల్లో మండలాల్లో గ్రామాల్లో డివైఎఫ్ఐ నాయకత్వాన్ని అక్రమ అరెస్టులు చేసినా కూడా ఈ రోజు పోలీసుల యొక్క ప్రభుత్వం యొక్క నిర్బంధాలను ఛేదించుకొని అసెంబ్లీని ముట్టడించడం జరిగింది. రాష్ట్ర ప్రభుత్వం ఒకవైపునేమో ప్రజాపాలనలో ముళ్ళ కంచెలు ఉండవు, నిర్బంధాలు ఉండవు, ఇది ప్రజాపాలన అని చెప్పింది. కానీ ప్రజాపాలన పేరుతోని రాష్ట్రంలో నిర్బంధాల పాలన కొనసాగిస్తున్నటువంటి పరిస్థితి ఉన్నది. రేవంత్ రెడ్డి గారు మీరు పెద్ద పెద్ద ప్రచార ప్రకటన ఆర్భాటాలు చేస్తా ఉన్నారు తప్ప ఏ ఒక్క హామీని అమలు చేయట్లేదు. అరెస్టుల మీద చూపిస్తున్నటువంటి శ్రద్ధ ఈ రాష్ట్రంలో నిరుద్యోగులకు ఉద్యోగ అవకాశాలు కల్పించాలి అంశం మీద పెట్టాలని చెప్పేసి మేము డివైఎఫ్ఐ గా డిమాండ్ చేస్తాము. అదేవిధంగా రాష్ట్ర వ్యాప్తంగా కూడా అనేక మంది నిరుద్యోగ యువత ఉద్యోగాలు లేక ఈరోజు కోచింగ్ సెంటర్లో అప్పులు తీసుకొని మరి ఉద్యోగాల కోసం ఎదురు చూస్తున్నారు. కనీసం ఏ ఒక్క రోజు కూడా నిరుద్యోగ అంశం మీద చర్చించడం లేదు. ఇప్పుడు అసెంబ్లీ సమావేశాలు జరుగుతున్నాయి. ఈ అసెంబ్లీ సమావేశంలో నిరుద్యోగ అంశాన్ని ప్రత్యేక ఎజెండాగా పెట్టి చర్చించాల్సిన బాధ్యత రేవంత్ రెడ్డి సర్కార్ పైన ఉన్నది. కానీ ఎక్కడ కూడా నిరుద్యోగం పట్టించుకున్న పాపాన్ని ప్రభుత్వం పోతలేదు. ఉద్యమాలను అణచివేయాలని చూస్తా ఉన్నది. అడుగడుగున ఉక్కుపాదాన్ని మోపుతా ఉన్నది ఉద్యమాల మీద. కానీ ఒకటి గుర్తు పెట్టుకోవాలి రేవంత్ రెడ్డి గారు, ఈ రాష్ట్రంలో అనేకమైనటువంటి ఉద్యమాలు నిర్వహించిన అనుభవం ఉన్నది మీకు. ఉద్యమాలను ఎంత అణచివేస్తే అంత రెట్టింపుగా ప్రతిఘటన ఉద్యమాలు వస్తాయి. కాబట్టి నిరుద్యోగులతో పెట్టుకోవద్దు. నిరుద్యోగులు తీవ్రమైనటువంటి ఆవేదన ఉన్నారు. రాబోయే భవిష్యత్తులో నిరుద్యోగుల ఆగ్రహానికి ప్రభుత్వం గురికాక తప్పదు. కాబట్టి తక్షణమే రాష్ట్రంలో ఖాళీ ఉన్నటువంటి సుమారు 2 లక్షల ఉద్యోగాలకు నోటిఫికేషన్ వేయాలని చెప్పేసి డిమాండ్ చేస్తా ఉన్నాం. అదేవిధంగా అస్పష్టంగా ప్రకటించినటువంటి జాబ్ క్యాలెండర్ ఉంది. దాన్ని స్పష్టంగా అన్ని సమగ్ర వివరాలతోని జాబ్ క్యాలెండర్ ని ప్రకటించి ఉద్యోగాలన్నింటినీ భర్తీ చేయాలని చెప్పేసి డిమాండ్ చేస్తున్నాం. రాష్ట్ర ప్రభుత్వం పోలీసులు వివరించినటువంటి ఈ రోజు అసెంబ్లీ దగ్గర గేటు దగ్గర పోలీసులు వివరించినటువంటి దాడుల్లో తీవ్రంగా గాయపడినటువంటి పరిస్థితి మన నాయకత్వం ఉన్నది. అదేవిధంగా రాష్ట్ర వ్యాప్తంగా అక్రమ అరెస్టులను ఖండిస్తూ పోలీసుల దాడులను ఖండిస్తూ రేపు వెల్లుండి రాష్ట్ర వ్యాప్తంగా నిరసనలను పిలుపునిస్తాను. ప్రభుత్వ దిష్టిబొమ్మలు దగ్ధం చేయాలని చెప్పేసి పిలుపునిస్తాను. కాబట్టి రాష్ట్ర ప్రభుత్వం తక్షణమే ఉద్యోగాలను భర్తీ చేసేంత వరకు మేము డివైఎఫ్ ఆధ్వర్యంలో రానున్న కాలంలో మరిన్ని పోరాటాలు నిర్వహిస్తామని చెప్పేసి ఈ ప్రభుత్వాన్ని హెచ్చరిస్తాము.